గౌరవనీయ సీనియర్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు, లేదు మంత్రులు, లేదు కొడంగల్ శాసనసభ్యుడైన అనుముల రేవంత్ రెడ్డి గారు చర్చలకు రావాలి. దయచేసి రాజకీయాలల్లా మీరు ఏదన్నా ప్రశ్నించండి, ఆ ప్రశ్నకు సమాధానాలు చెప్తాను. కూర్చుండి మాట్లాడదాం. పోలీసు మిత్రులకు కూడా చెప్తున్నాను, దయచేసి అధికారం ఒకరి శాశ్వతం కాదు. ప్రతిపక్షాల గొంతు నొక్కడం, ప్రశ్నిస్తే గొంతు నొక్కడం ఇది న్యాయం కాదు. ఇంకా ఇప్పుడే మీడియా మిత్రులను అలో చేయండి, ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయండి. ప్రతిపక్షం, అధికార పార్టీ నాయకులు, నా స్థాయి నాయకులు నిజామాబాద్లో ఉన్నారు. ఒకే ఒక్కరు ఎలక్ట్ అయిన వాళ్ళు సీనియర్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు, భూపతి రెడ్డి గారు. మూడోది గౌరవనీయ మంత్రులు, ఎవరైనా రండి దయచేసి. మనం మీరేం చెప్పిండ్రు, మీరేం చేసిండ్రు, నేనేం చెప్పినా, నేనేం చేసినా ప్రజల తీర్పుకు వదిలేద్దాం. ఇట్లా అన్యాయంగా, దౌర్జన్యంగా పేద పిల్లల పట్లన, పేద విద్యార్థుల పట్లన ప్రశ్నిస్తే ఇంత రాజ్యానికి ఇంత కోపమా? నేనేమడిగాను? పేద పిల్లలకు, సామాన్యులకు ఇంత ఫీజు రీఎంబర్స్మెంట్ ఇయ్యాను. మధ్యతరగతి వాడికి, పేదవాడికి విద్యనే లేకపోతే వాడు ఎటు పోవాలి, ఎక్కడ బతకాలి? ఉన్న వాళ్ళ పిల్లలు కాదు, రాజకీయ నాయకుల పిల్లలు కాదు. నేనేమడిగాను? రైతులు ఎల్నీనోతో కరువు వస్తుంటే నీళ్ళు ఇవ్వండి అని అడిగాను. వాళ్ళని ఈరోజు రక్తం చల్లుతామంటారు, కొవ్వు చల్లుతామంటారు. ఇది రాజ్యాన్ని ప్రశ్నించాను, రేవంత్ రెడ్డిని ప్రశ్నించాను. నిరుద్యోగులు ఉద్యోగాలు అడిగారు, ఉద్యోగాలు అడిగితే ఎండ్రిని దాగి సాగుమంటున్నారు. ఇది ఆ ప్రభుత్వ నీతి, ఇదా ప్రజాస్వామ్య నీతి, ఇదా మీరు గద్దెనెక్కక ముందు మాట్లాడిన మాటలు రేవంత్ రెడ్డి గారు? నేనేమంటున్నాను? నిరుద్యోగులు ఎందుకు సావాలని అంటున్నాను. వాళ్ళని మీరు పెంచారా? వాళ్ళని మీరు అన్నారా? లేదు. వాళ్ళ తాతలు నీలాగా పూరీలు చేసే కెపాసిటీ లేదు. నువ్వులాగా ఈ రకంగా అసహించుకోవటము, నిరుద్యోగులను అసహించుకోవటము, రైతులను అసహించుకోవటము, అన్ని వర్గాలను మోసం చేయడం కరెక్ట్ కాదు. దయచేసి ఇప్పటికైనా ప్రజాస్వామ్యయుతంగా మనం చర్చలకు వద్దాం. మీ ప్రభుత్వం ఏం చేసింది, మేమేం చేసింది, అన్నిటికీ చర్చలకు సిద్ధంగా ఉన్నాం. మీడియాను కూడా ఆహ్వానించండి. మీడియా ఈ ప్రజాస్వామ్యానికి ఒక మూల స్తంభం. మీడియానే కట్టడి చేస్తున్నారు, ప్రజల్ని కట్టడి చేస్తున్నారు. ఇది మంచిది కాదు. దయచేసి పోలీస్ అధికారి వస్తున్నాడు, అధికార పార్టీకి అమ్ముడు పోయిన ఏజెంటు. ఇప్పుడు నాతో ఓడిపోయిన ఇంటికి మీడియాని పంపించి ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధి, ఆరుమూరు ఎమ్మెల్యే నా ఇంటికి మీడియా రానియకపోవడం ఏంటి సార్? మళ్ళీ సార్ ఇక్కడ ఆపినరు, మీరు చెప్పండి. అసలు కదా ఇక్కడనే ఉన్నారు సార్. TV9 విలేకరు చాలాసేపటి నుంచి ఇక్కడే కూర్చున్నాడు. నేను ఒకసారి నేను బయలుదేరుతాను, నేను సుదర్శన్ ఇంటికే బయలుదేరుతాను. మీరు మీడియాని వదులుతారా? సుదర్శన్ అట్లా కాదు సార్. ఇప్పుడు ఒకసారి ఓడినోడు ఎవడు, గెలిచినోడు ఎవడు ఆరుమూరులా? ఇది అర్థమే కావట్లేదు సార్. మీ పోలీసు వ్యవస్థ మీద ఉన్న గౌరవం కూడా ఈ రకంగా ఎట్లా సార్ చిన్న చేసుకుంటే మీరు? నో మళ్ళీ మీకు సార్ నేను మీకు ఏమంటున్నాను, ఏసీపీ గారు, ఇప్పుడు ఒక టీవీ లైవ్ వచ్చినంత మాత్రాన్ని ఇక్కడ గొడవలేం కావు. వాళ్ళు వెయిట్ చేస్తారు, మాట్లాడతాము. వాళ్ళు ఏమైనా అడిగితే మేము చెప్తాము, వెయిట్ చేస్తున్నామంటే ఎవరైనా ప్రజాప్రతినిధులు వస్తే వాళ్ళకి ఏమైనా ఆరోపణలు ఉంటే మేము సమాధానాలు చెప్తామంటాము, గౌరవప్రదంగానే మాట్లాడతాం. మేమేం చౌకబారు ప్రకటన చేసిన అంత దిగజారి ఓడిపోయిన అభ్యర్థిని కాదు కదా సార్. నేను ప్రజలు ఎన్నుకున్న 30,000 ఓట్ల మెజార్టీతో గెలిచిన అభ్యర్థిని ఇక్కడ. నేను అక్కడ ఉన్నాడు సార్ TV9. అట్లా కాదు సార్. నేను ఒకటి ఏసీపీ గారు, TV9 అతను నేను అదే అంటున్నాను. వినయరెడ్డికి ఇంటికి ఎట్లా పోతారు? నాతో ఓడిపోయిన అభ్యర్థి ఇంటికి మీడియాని ఎట్లా అలో చేశారు? అట్లాగా సార్, మీడియా ఇప్పుడు అలో చేసిర్రు. ఇప్పుడు నేను వెళ్ళమంటే ఆడికి వెళ్తా. మరి ఇప్పుడు నా స్థాయి కాదు కాబట్టి అక్కడ పోతలేను. నా స్థాయి సుదర్శన్ రెడ్డి కాబట్టి సుదర్శన్ రెడ్డి దగ్గరికి వెళ్తాను. నేను ఇక మీరు మీడియాని అలో చేయండి సార్. లేకపోతే ఒకసారి నాకు ఒక పీస్ఫుల్ ఒక వాతావరణం క్రియేట్ చేయండి సార్. దిస్ ఇస్ మై హంబ్లీ రిక్వెస్ట్. మీ పోలీస్ డిపార్ట్మెంట్కి, మీ సిపి గారికి చెప్పండి, మీ డీజీపీ గారికి చెప్పండి, వాతావరణాన్ని కలుషితం చేయకండి దయచేసి. ఇమీడియట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి పంపించమనండి సార్. లేకపోతే నేను చలో సుదర్శన్ రెడ్డి ఓ